కాకినాడ జిల్లాలో చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. జిల్లాలోని చాలా బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో స్టాక్ ఉన్న బంకుల్లో కూడా అయిపోతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ కొరతతోటి వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా జీజీహెచ్ రోడ్ లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అన్నింటిలో కూడా ఇంధనం కొరత తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ వద్ద కూడా కనీసం 1/2 కిలోమీటర్ల లైన్లు అయితే కనబడుతూ ఉన్నాయి. దీంతో ఇటు ఎండాకాలం కావడంతో ఎండలో ఎక్కువసేపు నిలబడలేక కొన్ని చోట్ల నిలబడినా సరే తీరా దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ అయిపోవడంతో ఇక్కడ వాహనదారులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ వాహనదారులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఎలా ఉంది చెప్పండి. ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఎప్పటి నుంచి ఉంది? మీరు ఏ వాహనాలు మీరు నడుపుతూ ఉంటారు? ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది మీ తాలూకు? గోదావరి జిల్లా బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. 5 రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. మాకు రోజుకు ఇప్పుడు ట్రిప్పులు వెళ్ళాలంటే మినిమం విశాఖపట్నం వెళ్ళి రావాలన్నా హైదరాబాద్ వెళ్ళి రావాలన్నా 500 లీటర్లు డీజిల్ ఖర్చు అవుతుందండి. ప్రతిరోజు ట్యాక్స్ కట్టాలి, మేము ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి, డ్రైవర్లు శాలరీలు ఇవ్వాలి. పొద్దున్న ఇవాళ ఉదయం 4:30 వచ్చి కూర్చున్నామండి. ఇక్కడ లాస్ట్ దాకా వచ్చేటికి బస్ దగ్గరకు వచ్చేటికి అయిపోయింది. గవర్నమెంట్ కూడా 100 లీటర్లు 50 లీటర్లు ఇస్తానంటున్నారు. 50 లీటర్లతో ఎక్కడికి వెళ్తాం? వివాహ శుభకార్యాలు కరెక్ట్ గా ఒక వారం రోజులు ఉన్నాయి. ఈ శుభకార్యాలకు అన్ని బస్సులు బుక్ అయిపోయి ఉన్నాయి. కస్టమర్లు ఏమో మా మీద కేకలేస్తున్నారు. పొద్దున్న నుంచి 5 గంటల నుంచి వచ్చి కొడుతున్నారు. నాకు ముందు కొట్టాలి, నాకు వెనకాల కొట్టాలని కేకలేసుకోవడం. పోలీసు వాళ్ళ పర్యవేక్షణ ఉంటే కొద్దిగా నీట్ గా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సివిల్ సప్లైస్ వాళ్ళు చేతి తీసుకుని బంకులు బస్సుకు 100 లీటర్లు, లారీకి 100 లీటర్లు, ఆటోకు 200 రూపాయలు, కారుకు 2000 రూపాయలు కొట్టించుకుంటే అన్ని చోట్లకి వెళ్తుంది. అనవసరమైన అసత్య ప్రచారాలు కూడా ఎక్కువైపోయినాయి. ప్రతి దాంట్లో ఇప్పుడు ఏంటంటే 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునే వ్యక్తి కూడా పనున్నా పని లేపన 500 పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. అదొకటి ఎక్కువైపోయింది. నేను సావలకోట నుంచి 2 లీటర్లు ఆయిల్ కొట్టించుకుని వచ్చి ఇక్కడ ఆగిపోయింది. పొద్దున ఆగిపోయింది బండి. పొద్దున లైన్ ఆటో నాతో పాటు ఇంతమంది ఉన్నారు, 20 మంది కూడా ఉన్నారు ఆటో వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మనిషికి చుక్క ఆయిల్ లేకుండా బొంకులు ఆగిపోయింది. ఇప్పుడు వరకు ఆయిల్ కొట్టారు. ఇప్పుడు ఆ ఒక్క ఆటో కూడా ఆయిల్ కొట్టనంటున్నారు, లేదంటున్నారు ఆయిల్. ఇప్పుడు మేము ఫైనాన్స్ వాళ్ళకి, సీట్లకి, పిల్లలకి, కరెంటు బిల్లులకి మా ఉపాధి ఎలాగా? ఇప్పుడు ఆయిల్ లేదు. ఇప్పుడు ఆటోలో ఏం చేయమంటారు? ఇక్కడ తగలేసుకోమంటారా, లేకపోతే ఇక్కడ వదిలేసి పోమంటారా? 200 రూపాయలు ఆయిల్ కొడతాకి పొద్దున 7 గంటల నుంచి ఇక్కడ కూర్చోబెట్టారు 12 అయ్యే వరకు. కూడు గుమ్ము లేకుండాను బళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటారా? 200 ఆయిల్ కొడతారా? ఏదో మీరే చెప్పండి. నాది అంబులెన్స్ అండి. పేషెంట్ లేరు, పేషెంట్ దింపేసి వచ్చాం. ఆయిల్ లేదండి, ఆయిల్ కొట్టిద్దామని వచ్చామండి. వస్తే ఎక్కడో లైన్ లో పెట్టమన్నారండి. పెట్టమంటే సరే అని చెప్పి లైన్ లో ఉన్నామండి. ఈ లోపల జడ్జి గారు కారు వస్తే బ్యాక్ చేయించి పెట్టేశారండి. కొట్టలేదండి, లైన్ లో అక్కడే పెట్టాం. ఇంకా అయిపోయింది అన్నారండి ఆయిల్. కాకినాడ పోర్ట్ లో పనిచేస్తాను. మాధవపట్నం నుంచి కాకినాడ పోర్ట్ వెళ్ళాలి. 3 రోజుల నుంచి కూడా పెట్రోల్ దొరకట్లేదు. మినిస్టర్ గారు పెట్రోల్ కొరత లేదు, కావలసినంత పెట్రోల్ ఉంది, మీరు భయపడకండి అని చెప్తున్నారు. ఇదిగో ఈ బంకుకి పెట్రోల్కి వచ్చాము, పెట్రోల్ లేదు అని చెప్తున్నారు. రోజు ఇదే పరిస్థితి. మినిస్టర్లు అందరూ చెప్పేదానికి ఇక్కడ జరిగిందానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు అండి. ఆయిల్ లేదు. ఆయిల్ లేక లోడ్లు వేసుకున్నందుకు కూడా మేము వెళ్ళనందుకు ఇబ్బంది అవుతుందండి. కటక్కి వెళ్ళాలంటే ఇలా 300 లీటర్లు కావాలండి. ఆ 300 లీటర్లు వదిలిపెట్టి ఇప్పుడు బొంకుల్లోకి వెళ్తుంటే 20 లీటర్లు కొడతాను, 10 లీటర్లు కొడతాను అంటున్నారు. ఆ ఆయిల్ లోడ్ పెట్టుకున్నందుకు అవ్వట్లేదండి. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఒక 100 లీటర్లు కొట్టేలాగా లారీకి కొద్దిగా మాకు చేస్తే మళ్ళీ వేరే దుక్కెళ్ళి ఇంకో దుక్కును కొట్టించుకోవడానికి ఉంటుందని లోడ్ చేయించుకున్నాక. ఈ 20 లీటర్లు కొట్టించుకుంటే అంతా కలిపి మనకి 50 కిలోమీటర్లు కూడా రాదండి. ఆగిపోద్ది లారీ. చాలా ఇబ్బంది పడాలండి. వెళ్ళండి స్టాఫ్ డ్రైవర్లు ఇబ్బంది పడతారండి. ఇవాళ లోడ్ కూడా పెట్టుకోలేదండి. 4 రోజులు కార్లు ఆయిల్ దొరక్క 5 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం. కాకినాడ పట్టణంలో సుమారు ఒక 22 పైగా పెట్రోల్ బంకులు ఉంటాయి. ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా సరే ఇక్కడ భారీ ఎత్తున కూడా వాహనాలన్నీ కూడా బాలిదిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 160 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకులు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో ఇటు వాహనదారులు, భారీ వాహనాల నిర్వాహకులందరూ కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా తమ యొక్క వ్యాపారం కూడా దెబ్బతింటుందని చెప్పేసి, అదేవిధంగా ఈ నగరంలో తిరగాలంటే పెట్రోల్ లేకపోవడం తోటి ద్విచక్ర వాహనాలు, కార్లు అన్ని కూడా పక్కన పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే వాహనదారులు అయితే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.